వెల్కమ్ టు BV9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదన్న రేవంత్ రెడ్డి, ఢిల్లీకి వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్న సీఎం. బజార్లో మనల్ని ఎవరూ నమ్మడం లేదని వ్యాఖ్య. మంత్రి నారా లోకేష్ సమక్షంలో స్ట్రైడర్తో ఏపీ ప్రభుత్వం MOU. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, నిర్మాణ రంగాల్లో యువతకు నైపుణ్య శిక్షణ. రాష్ట్ర వ్యాప్తంగా 20 అత్యాధునిక ట్రైనింగ్ ల్యాబ్లు ఏర్పాటు. మంగళగిరిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అనంతపురంలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు. జగన్ చంద్రబాబు పాలనలో మధ్య తేడా ఇదేనన్న మంత్రి పార్థసారథి. గత ప్రభుత్వ దుర్భాగ్య పాలన నుంచి ప్రజలు బయటపడ్డారని వెల్లడి. 10 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని వైసీపీ ఊపిలోకి నెట్టిందని వెల్లడి. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని కక్ష సాధింపు కాదని స్పష్టీకరణ. పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీతో రక్షణ కార్యదర్శి భేటీ. ఏప్రిల్ 22 పహల్గాం దాడి అనంతరం భద్రతా పరిస్థితి, సైనిక సన్నద్ధతపై చర్చ. పశ్చిమ సరిహద్దుల్లో తాజా పరిస్థితిని ప్రధానికి వివరించిన రక్షణ కార్యదర్శి. సీమరాజా క్రికెట్ హిరాక్ ఆర్పీలపై పోలీసులు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు. ఐటీడీపీపై అంబటి రాంబాబు ఫైర్. తమపై తప్పుడు పోస్టులు పెడుతున్నారంటూ ఆగ్రహం. పోలీసులు చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్తామని స్పష్టం. రాయలసీమ గడ్డన అడ్డా కబడ్దార్. వైసీపీకి బాలకృష్ణ మాస్ వార్నింగ్. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని బాలయ్య హెచ్చరిక. ఏడాదిలోపు నియోజకవర్గంలో 50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టానని వెల్లడి. టీడీపీ జవాబుదారీతనంతో పనిచేస్తోందని వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఏమాత్రం బాగాలేదని, తెలంగాణకు అప్పు పుట్టడం లేదని అన్నారు. రాష్ట్రానికి అప్పు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు కోసం ప్రభుత్వ అధికారులు బ్యాంకులను కలవడానికి వెళ్తే దొంగలను చూసినట్లు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మన వాళ్ళు ఎవరైనా ఢిల్లీకి వెళ్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, తెలంగాణ ప్రతినిధులను చెప్పులు కూడా ఎత్తుకు వెళ్తారేమో అన్నట్లుగా చూస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంపై సమరమని ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతున్నారని, కానీ ఎవరిపై చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం అంటే తాము ఒక్కరివే కాదని, అందరూ కుటుంబ సభ్యులే అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నా ప్రజలే తమకు ఉద్యోగాలు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంఘాల నాయకులు తమ యుద్ధం ప్రజల మీద చేయాలనుకుంటున్నారా అని నిలదీశారు. రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారవద్దని హితవు పలికారు. రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి ప్రభుత్వం కొంత కలిపి మీకు ఇవ్వాలి. దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది. ఇవాళ రిటైర్ ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు, లేకపోతే మా బెనిఫిట్స్ వస్తలేవని అంటున్నారని కొంతమంది ఏదైతే కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణ చేస్తున్నాయో అవన్నీ మీరు మాకు వారసత్వంగా ఇచ్చిపోయిన మొండి బకాయిలు. ఇవాళ వాటిని ఒక పక్కన క్రోడీకరిస్తూ క్రమబద్ధీకరిస్తూ ఈరోజు గతంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో, పెన్షన్లు ఆపలేదు, రైతు భరోసా ఆపలేదు, షాదీ ముబారక్ ఆపలేదు, కళ్యాణ లక్ష్మి ఆపలేదు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే గత ప్రభుత్వం ఇచ్చి సంక్షేమ పథకాలు ఏవైతే కొనసాగించిందో, రైతుకి 24 గంటలు ఉచిత విద్యుత్ ఆపలేదు. అదనంగా నేను ఆడబిడ్డలకు ఈరోజు మీకు ఇచ్చే జీతాలు కానీ మీ పెన్షన్స్ కానీ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారకండి అని చెప్పి నేను ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏది పెంచుదామో చెప్పుండ్రి, ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి. ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చటను. అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే, కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి. లెక్కలు కావాలంటే మా ఆర్థిక మంత్రికి చెప్తా, లేకపోతే మా చీఫ్ సెక్రటరీకి చెప్తా, వచ్చి కూర్చోండి. అనా పైసతో సహా మీరే లెక్క కట్టండి. నేను చెప్తున్న దానికంటే ₹1 ఆదాయం ఎక్కువన్నా మీకే పంచిపెడతా. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే ఇంకొక 7,000 కోట్లు కావాలి. నేను చెప్పేది అన్ని నిత్యావసర అత్యవసరానికే 22,000 కోట్లు. దాంట్లోనే 4,000 కోట్ల తుట్టుంది. ఇక ఆయన పెట్టిపోయిన 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు పాత బకాయిలు ఇవ్వాలంటే నెలకి 7,000 కోట్లు కావాలి.
ఇవాళ సాగునీటి ప్రాజెక్టులల్లా 70%, 80%, 90% ప్రాజెక్టులు పూర్తయినే ఉన్నాయి. నెలకు 1000 కోట్లు సాగునీటి మీద మనం ఖర్చు పెడితే 2 ఏళ్లలో దాదాపుగా 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. ఇవాళ రాష్ట్రం మొత్తం నెలకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ R&B కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఫర్ డెవలప్మెంట్ వర్క్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఈవెన్ 1000 crores. ప్రతి నెల రాష్ట్రంలో జరుగుతున్న కాంట్రాక్టులు పనులకు బిల్లులు చెల్లించాలంటే ఆంధ్రప్రదేశ్ యువతకు ఉజ్వల భవిష్యత్తు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఎలక్ట్రానిక్, గ్రీన్ ఎనర్జీ, నిర్మాణ రంగాల్లో పెరుగుతున్న అవకాశాలను అందిపుచ్చుకునేలా నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ప్రఖ్యాత సంస్థ స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో ఈ ఒప్పందం కార్యరూపం దాల్చింది. ఈ ఒప్పందం ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 2027 మార్చి మధ్య కాలంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు, ఎన్ఎస్సి శిక్షణా కేంద్రాల్లో మొత్తం 20 అత్యాధునిక ట్రైనింగ్ ల్యాబ్లను స్నైడర్ ఎలక్ట్రిక్ ఏర్పాటు చేయనుంది. ఈ ల్యాబ్లలో ఆధునిక విద్యుత్ వ్యవస్థలు, సౌరశక్తి పరికరాలు, పారిశ్రామిక ఆటోమేషన్ టెక్నాలజీ వంటివి అందుబాటులో ఉంటాయి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సుమారు 9,000 మంది యువతకు ఈ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనకు ప్రస్తుత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనకు మధ్య స్పష్టమైన తేడా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ, సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని, వ్యవస్థలు ధ్వంసమయ్యాయని ఆరోపించారు. చంద్రబాబు అనుభవం, దూరదృష్టితో రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారని ఆయన వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దాదాపు 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందని మంత్రి పార్థసారథి ఆరోపించారు. గత ప్రభుత్వం చెప్పిన మాటలకు చేతలకు పొంతన లేదన్నారు. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకుంటున్న ప్రతిస్పందన చర్యలు, సైనిక సన్నద్ధతపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తాజా భద్రతా పరిస్థితి, ముఖ్యంగా పశ్చిమ సరిహద్దుల్లో సైనిక పరమైన ఏర్పాట్ల గురించి రక్షణ కార్యదర్శి ప్రధానికి వివరించినట్లు సమాచారం. ఒకేసారి బహుళ రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే వ్యూహాలు, రక్షణ సరఫరాలకు అంతరాయం కలగకుండా చూసే చర్యలపై కూడా చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గత వారం రోజులుగా ప్రధాని మోదీ త్రివిధ దళాధిపతులు, ఇతర ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాయలసీమ గడ్డ తన అడ్డా అని సీమ జోలికి వచ్చినా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వచ్చినా సహించేది లేదని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీ నేతలను తీవ్రంగా హెచ్చరించారు. హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలకు ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. తన పర్యటనలో భాగంగా హిందూపురం మండలం ఇందిరమ్మ కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాలను బాలకృష్ణ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు హిందూపురం రెండో పుట్టినీళ్లు లాంటిదని గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక దార్శనికత కలిగిన నాయకుడని కొనియాడారు. వేరే నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు జాతికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారో వాళ్ళే మహానుభావులు అంటాం. అందరు మహానుభావులు కాలేరు. ఈ భూమి మీద అందరూ పుడతారు, గెలుతారు, కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠిత దీక్ష ఉండాలి, ఈ దారిలో నడవాలి. దట్ ఈస్ ఎన్టీఆర్. పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంలోనే 50 కోట్ల రూపాయలు ప్రతి గ్రామానికి కూడా తారు రోడ్లు అయితేనేమి, సీసీ రహదారులు అయితేనేమి, ఈ డ్రైనేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను అనుకున్న గెటప్ ఏది డాక్టర్ అద్భుతం మీద అన్ని ప్రతి సినిమా, నా సినిమాలో సందేశం ఉంది. సందేశం లేకుండా ఉండదు ఆ సినిమా. ముందు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటాను. మీకు నేనేమిస్తున్నాను, నేనేం అందిస్తున్నాను.
తమ పార్టీ పైన పార్టీ నేతలపైన సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారంపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీకి వ్యతిరేకంగా అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు తమ ఫిర్యాదులపై స్పందించిన పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయించక తప్పదని హెచ్చరించారు. 2 కంప్లైంట్స్ని ఈ పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఇవ్వటం జరిగింది. ఇది ప్రధానంగా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని తీవ్ర అసభ్య పదజాలంతో, లోకేష్ గారి ప్రోద్బలంతో పోస్టులు, వీడియోలు పెట్టి మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగాను, సంఘంలో పార్టీలు మధ్యన చిచ్చు పెట్టే విధంగాను గత కొంతకాలంగా ఐటీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో అరాచకాన్ని అడ్డుకునేందుకు ఒక ఉద్యమ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా గతంలో 5 కంప్లైంట్స్ పోయిన సంవత్సరం నవంబర్ మాసంలో ఇవ్వటం జరిగింది. 5 కంప్లైంట్స్ కూడా పోలీసు వారు రిజిస్టర్ చేయలేదు. చేయకపోతే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో 4 కేసులు రిజిస్టర్ చేశారు. ఇంకో కేసు రిజిస్టర్ చేయలేదు. అది కూడా ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఇది ఇలా ఉంటే సీమరాజు అనే ఒక వ్యక్తి, ఆయన ఒక వీడియోలు చేసి తన ఐడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, నన్ను అనేక రకాలుగా దుర్భాషలాడి విద్వేషాలు రెచ్చగొడుతూ అనేక పోస్టింగ్లు, అనేక వీడియోలు చేస్తున్నటువంటి విషయం చాలామందికి తెలుసు. దీని వెనుకాల టీడీపీ ఉండి నడుపుతా ఉంది. పైగా ఆయన ఆ సీమరాజు అని ఆయన పేరు వేరే చంద్రకాంత్ చౌదరిట. ఆయన మెల్లో వైఎస్ఆర్సీపీ జెండా కండువా కప్పుకుంటాడు. వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ జనరల్ సెక్రటరీ అని చెప్పి మోసం చేసి, చీట్ చేసి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన మీద గతంలో కూడా నేను ఇదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. బట్ పోలీస్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. ఇవాళ నేను ఒక కంప్లైంట్ వారికి ఇచ్చి, ఆ సీమరాజు అనే వ్యక్తి మీద కంప్లైంట్ డీటెయిల్స్గా ఇచ్చి నేను రసీదు కూడా తీసుకున్నాను. ఎందుకు రసీదు తీసుకున్నానంటే పోలీసు వారు రిజిస్టర్ చేయరని, చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించవలసిన అవసరం ఉంటుందని రసీదు తీసుకున్నాను. రసీదు ఇవ్వటం అనేది వారి డ్యూటీ. ఏదైనా ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇస్తే రసీదు ఇవ్వాలి. నాకే కాదు, ఎవరికైనా కేసు రిజిస్టర్ చేసి విచారణ జరపాలి. కానీ మేము ఇచ్చినటువంటి కంప్లైంట్స్కి అలాంటి ఆదరణ పోలీసు వారి దగ్గర రావడం లేదు. కాబట్టి న్యాయస్థానాల్ని ఆశ్రయించవలసిందిగా మేము అనుకున్నాం. ఆ రకంగా న్యాయస్థానాల్ని ఆశ్రయించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అది ఒక కంప్లైంట్. రెండవ కంప్లైంట్ కిరాక్ ఆర్పి అట. అతను కూడా నా మీద చేస్తున్నాడు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి మీద చేస్తున్నారు, రోజా గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద విచ్చలవిడిగా బూతులు వాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఈ మధ్యన పార్టీ ఇన్ పర్సన్గా న్యాయస్థానానికి వెళ్ళి 4 కేసులు రిజిస్టర్ చేసే విధంగా చేస్తే, నేను న్యాయస్థానానికి వెళ్ళడాన్ని కూడా అసభ్యంగా బూతులు తిడుతూ వీడియోలో చేసి పెట్టారు. ఇది నిజానికి చట్ట ప్రకారంగా న్యాయస్థానాన్ని కూడా కించపరిచే విధంగా ఆ కిరాక్ ఆర్పి అని ఆయన మాట్లాడటం జరిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వీరందరి మీద సోషల్ మీడియాలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దూషణ భూషణలు చేస్తున్నారో, చట్ట వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, వారందరి మీద కేసులు పెట్టవలసిందిగా మేము కంప్లైంట్ చేస్తే పోలీసు వారు దాని మీద దృష్టి పెట్టడం లేదు. అదే వైసీపీకి సోషల్ మీడియాకు సంబంధించి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే చాలు, లేనిపోని సెక్షన్లన్నీ వేసి వారిని నెలల తరబడి జైల్లో పెట్టి భయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఒక ఉద్యమ రూపంలో మేము ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని మనవి చేస్తున్నాను. ఆ గౌరవనీయులైనటువంటి సీమరాజు గారు కానీ, లేదా ఆ గౌరవనీయులైన కిరాక్ ఆర్పి గారు కానివ్వండి, వాళ్ళు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు సోషల్ మీడియాలో. సీమరాజైనా సింహరాజైనా కిరాక్ మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ అంతర్జాతీయ ఈవెంట్కు అన్ని విభాగాల సమన్వయం అవసరమని సూచించారు. భద్రత, వసతి, రవాణా, వైద్య సేవల ఏర్పాట్లపై అధికారులను ఆదేశించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచ దృష్టి తెలంగాణపై ఉండేలా ఈ ఈవెంట్ను విజయవంతంగా నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏర్పాట్లపై ప్రతిరోజు సమీక్షించాలని తెలిపారు.
అమెరికా ధనిక దేశం కావడానికి మంచి రహదారులే కారణమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి రాష్ట్రంలో నాణ్యమైన రోడ్లు వేయాలని బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. కాగజ్ నగర్ లో 3,900 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించారు. రాష్ట్ర రవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు కేంద్రం పెద్ద ఎత్తున కృషి చేస్తోందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలకు మెరుగైన రహదారులు ఉండడం సహజమని, దేశ ప్రగతికి వ్యవసాయం, ఉపాధి, రవాణా, మౌలిక వసతులే మూల స్తంభాలని పేర్కొన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అనేక ప్రాజెక్టులు ప్రారంభించామని స్పష్టం చేశారు. 221 किलोमीटर 8,000 करोड़ का, जिसका 82% काम पूरा हुआ है। यह हैदराबाद विशाखापट्टनम कॉरिडोर का हिस्सा है। तेलंगाना में 6,040 करोड़ रुपए की लागत से 164 किलोमीटर काम है। तेलंगाना में सूर्यापेट खम्मम जिले से होकर गुजरता है और हैदराबाद और विशाखापट्टनम की दूरी 56 किलोमीटर कम होगी। अभी 12 घंटे लगते हैं, अब यह प्रवास केवल 6 घंटे में होगा। नागपुर से विजयवाड़ा कॉरिडोर 565 किलोमीटर का है, 16,000 करोड़ का, 21% काम पूरा हुआ है। ये तेलंगाना के आसिफाबाद, मंचेरियल, भूपलपल्ली, हनुमनकोंडा, वारंगल, खम्मम से गुजरता है और नागपुर से विजयवाड़ा की दूरी 175 किलोमीटर कम होगी। ये 13 घंटे से घटकर 6 घंटे समय हो जाएगा। हैदराबाद से पणजी के लिए हम नया हाईवे बना रहे हैं, 563 किलोमीटर, 20,000 करोड़ का है। इसमें हैदराबाद गोवा की दूरी 50 किलोमीटर कम होगी और निश्चित रूप से कर्नाटक के रायचूर से कृष्णा नदी को पार करके ये तेलंगाना में प्रवेश करता है। ये महबूबनगर जिले से गुजरता जड़चेरला में NH-44 को जोड़ेगा और मुझे विश्वास है कि यह टूरिज्म के लिए निश्चित रूप से उपयोगी होगा। मुझे बहुत खुशी है कि 6 लेनिंग जो है वो LB नगर टू मलकापुर सेक्शन, ये 545 करोड़ का काम है। 23 किलोमीटर से 75% पूरा हुआ है। सर्विस रोड, ड्रेन्स, फुटपाथ, VUPs, वाइडनिंग ऑफ माइनर ब्रिजेस, ये हैदराबाद शहर की यातायात को और भीड़ को कम करेगा। हैदराबाद की ट्रैफिक से बचकर सिग्नल की कनेक्टिविटी, उसमें 20 से 25 मिनट की कमी होगी। 6 लेन पुणे हैदराबाद NH-65 फ्रॉम संगारेड्डी टू मदीनागुड़ा, ये 1300 करोड़ रुपए का 30 किलोमीटर का काम है, 20% पूरा हुआ है। अनेक उद्योगों के लिए ये बहुत उपयोगी होगा। जहरीबाद में निम्स नेशनल इन्वेस्टमेंट ऑफ मैन्युफैक्चरिंग जोन के लिए इससे बेहतर कनेक्टिविटी मिलेगी। कंस्ट्रक्शन ऑफ 6 लेन एलिवेटेड कॉरिडोर टू द अर्बन लिमिट ऑफ हैदराबाद भोपालपट्टनम सेक्शन, ये 627 करोड़ का है और इसका भी 46% प्रोग्रेस हुआ है। मुझे विश्वास है कि इससे भी निश्चित తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లను కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే కేటాయిస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్రంలో పాలక మండళ్లను నియమించకుండా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోందన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీలో పనిచేసిన కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. సఫాయి కార్మికుల జీతాలు ఇవ్వని పరిస్థితి నెలకొని ఉందన్నారు. పంచాయతీ, మున్సిపాలిటీలు పనిచేయలేని స్థితిలో ఉన్నాయని తెలిపారు. కాంట్రాక్టర్లు ఆర్థిక మంత్రి కార్యాలయం ఎదుట ధర్నా చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఉద్యోగులు పదవి విరమణ పొందినప్పటికీ లాభాలు అందట్లేదని, చివరకు ఎంపీలను కలిసి కమిషన్లు ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందని ఆరోపించారు. కొట్టుకుపోయింది, మొత్తం తడిసి ముద్దయింది. ఇప్పటికే కన్నీళ్లు పెడుతున్నారు. ఒక మహిళ పిడుగుపడి చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం తక్షణమే అడుగుతున్నాయి, ఎటుపోతున్నారు అసలు. అనేక సార్లు పత్రికలు చూసినాం, 10 లక్షల లోపున్న బిల్లులన్నీ కూడా ఈ నెల వరకు ఇస్తాం, 20 లక్షల లోపున్న ఈ నెల వరకు ఇస్తాం అని చెప్పి చివరికి కాంట్రాక్టర్లు కూడా ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. కాంట్రాక్టర్లు గతి లేని పరిస్థితులలో మీ లీడర్లను పట్టుకొని, మీ మంత్రులను పట్టుకొని 10% కమిషన్లు ఇచ్చి 5 నెలలు 6 నెలలు గడిచినప్పటికి కూడా ఆ బిల్లులు రాని పరిస్థితుల్లో కూడా గగ్గోలు పెడుతున్నారు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు కావచ్చు, ఆర్టీసీలో పనిచేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళకు లోన్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు మళ్ళీ లోన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎవరు వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళ కోసం కావచ్చు,
ఇల్లు కట్టుకుందామంటే కావచ్చు, పిల్లల చదువు కోసం కావచ్చు, వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుందామంటే కూడా ఆ కోఆపరేటివ్ సెక్టార్ నుంచి డబ్బులు డ్రా చేసే పరిస్థితి లేదు. ఇది నీ రాష్ట్ర ఆర్థిక దిక్కుమాల పరిస్థితి. ఇవాళ ఉద్యోగులు రిటైర్ అయితే 30-35 సంవత్సరాలుగా మీరు గొప్పగా సర్వీస్ చేస్తున్న రాష్ట్రానికి, మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన ఎక్కడ ఉందని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి చెప్పాడు. రిటైర్డ్ కాగానే నేను మంచిగా కార్లు ఎక్కించుకొని నీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా నీకు చేతిలో పెట్టి నేను ఇంటికి తీసుకుపోయి సన్మానించి నీ ఇంటికాడ తోలేస్తామన్నటువంటి రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు కూడా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ రాకపోతే బ్రోకర్ల దగ్గరికి కావచ్చు, రాజకీయ నాయకుల దగ్గరికి కావచ్చు, చివరికి ఎట్లొచ్చిందంటే మీ ఎంపీ గారితో ఒక లెటర్ పట్టుకొచ్చుకోపో మీ బిల్లుకి పే చేస్తామనేటువంటి పరిస్థితి. అంటే ఎంపీ గారి లెటర్ తీసుకోవాల్సిందే, మళ్ళీ అల్లకెళ్ళి కమిషన్ తీసుకొని బిల్లు ఇచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. అంటే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు కూడా వాళ్లకు రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు. చివరికి ఆయన మాట్లాడతాడు, నాకు వస్తుందే నెలకు 18,500 కోట్లు మీకే మీ చేతుల్లో పెడతా, మీరే జీతాలు ఇచ్చుకుంటారా, కాంట్రాక్ట్లకు ఇచ్చుకుంటారా, బియ్యానికి ఇచ్చుకుంటారా, కరెంట్ సబ్సిడీ ఇచ్చుకుంటారా అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే అకాల వర్షాలతో వందల లారీలు ధాన్యం తడిసిపోయి ఉండగా రైతులు ధాన్యంపైనే ప్రాణాలు కోల్పోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట మార్కెట్లో పర్యటించిన ఆయన ఇప్పటికే 5 రైతులు ధాన్యపు కుప్పలపై మరణించారని, ఇవి సహజ మరణాలు కాదని కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలని ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వారం దాటి కూడా కొనుగోలు ప్రక్రియ జరగక రైతులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితికి సీఎం వ్యవసాయ మంత్రి బాధ్యులని విమర్శించారు. ధాన్యపు రాశులే కాంగ్రెస్ వైఫల్యానికి సాక్ష్యమని అన్నారు. రైతుల ప్రాణాలు లెగ్గా తీసుకోవద్దని హనుమయ్య అనే రైతు వడ్ల కుప్ప మీదనే ఆకనూరు గ్రామం, చేర్యాల మండలం, సిద్దిపేట జిల్లాలో చనిపోవడం జరిగింది. ఏప్రిల్ 22 మహబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలం, అక్కడ బిర్రు వెంకన్న అనే రైతు ధాన్యం తెచ్చి ధాన్యం కుప్ప మీదనే చనిపోవడం జరిగింది. ఇట్లా చాలామంది రైతులు, అంటే ఇవి నిజంగా ఇవి నార్మల్ డెత్స్ కావు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి చావులు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు. రైతులు ఇవాళ ఇట్లా చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకపోవడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి గారు అందాల పోటీల మీద రివ్యూలు పెడుతుండే, ఎంత గొప్పగా అందాల పోటీలు పెట్టాలన్నారు. అందాల పోటీలు కడుపు నింపుతాయా? దేనికోసం? ఒకవైపు రాష్ట్రంలో రైతులు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు, ధాన్య కుప్పల మీద రైతులు చనిపోతా ఉన్నారు. రోజుల తరబడి ధాన్యం కొనే దిక్కులేక దయనీయమైనటువంటి స్థితిలో రాష్ట్రంలో రైతులు ఉన్నారు. ముఖ్యమంత్రికి పట్టదు, మంత్రులకు పట్టదు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టిండ్రు. పొల్లు చేస్తుండ్రు, 5 కిలోల తరుగు తీస్తుండ్రు అని మాట్లాడిండ్రు ఆ రోజు. ఇవాళ రండి ఏం చెప్తున్నారో రైతులు ఒకసారి వినండి చెవులుంటే. ఇలా 5 కిలోల తరుగు తీస్తున్నారు, ప్రతి క్వింటాల్కు 5 నుంచి 6 కిలోల తరుగు తీస్తా ఉన్నారు. ఎంక్వైరీ చేయి, తరుగు తీసినటువంటి మిల్లుల మీద అధికారుల మీద యాక్షన్ తీసుకో. ఎంత క్లిష్టమైన సమయం అంటే రైతులకు పాపం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి మాటలు, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయక, కనీసం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను కూడా అమలు చేయక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రైతులు. ఎందుకంటే అసలే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో వరుసగా మోసపోతున్నారు రైతులు. రైతు బంధు రాక, రుణమాఫీ జరగక, రైతు బీమా అమలు చేయక, తరుగు పేరు మీద కోతలు, తడిసిన ధాన్యంతో తిప్పలు. ఇవాళ ఎట్లయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి పాపం చాలా ఇబ్బందికరంగా ఉంది రైతుల పరిస్థితి. ప్రభుత్వం నుంచి కనీసం ఒక ధైర్యం చెప్పే మాట వస్తుందేమో, ఏదైనా ప్రభుత్వం ఉపశమనం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదన్న రేవంత్ రెడ్డి. ఢిల్లీకి వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్న సీఎం. బజార్లో మమ్మల్ని ఎవరూ నమ్మడం లేదని వ్యాఖ్య. మంత్రి నారా లోకేష్ సమక్షంలో స్నైడర్తో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, నిర్మాణ రంగాల్లో యువతకు నైపుణ్య శిక్షణ. రాష్ట్ర వ్యాప్తంగా 20 అత్యాధునిక ట్రైనింగ్ ల్యాబ్ల ఏర్పాటు. మంగళగిరిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అనంతపురంలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు. జగన్ చంద్రబాబు పాలనల మధ్య తేడా ఇదేనన్న మంత్రి పార్థసారథి. గత ప్రభుత్వ దుర్మార్గ పాలన నుంచి ప్రజలు బయటపడ్డారని వెల్లడి. 10 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని వైసీపీ ఊబిలోకి నెట్టింది. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు. కక్ష సాధింపు కాదని స్పష్టీకరణ. పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీతో రక్షణ కార్యదర్శి భేటీ. ఏప్రిల్ 22 పహల్గాం దాడి అనంతరం భద్రతా సిబ్బంది, సైనిక సన్నద్ధలపై చర్చ. పశ్చిమ సరిహద్దులో తాజా పరిస్థితిని ప్రధానికి వివరించిన రక్షణ కార్యదర్శి. సీమరాజా కిరాక్ ఆర్పీలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు. ఐటీడీపీలపై అంబటి రాంబాబు ఫైర్. తమపై తప్పుడు పోస్టులు పెడుతున్నారంటూ ఆగ్రహం. పోలీసులు చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్తామని స్పష్టం. రాయలసీమ గడ్డన అడ్డ కబడ్దారని వైసీపీకి బాలకృష్ణ మాస్ వార్నింగ్. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని బాలయ్య హెచ్చరిక. ఏడాదిలోపై నియోజకవర్గంలో 50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టానని వెల్లడి. టీడీపీ జవాబుదారీతనంతో పనిచేస్తోందని వ్యాఖ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి BV9 న్యూస్.